మనుష్యులను అంచనా వేయడం సముద్రం మీద ఇల్లు కట్టడం లాంటిది. ఎప్పుడు ఎలా మారుతారో ఎవరు ఊహించలేరు. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒకటి గుర్తు పెట్టుకో. మనం మాట్లాడిన మాటలు మనకు గుర్తు ఉండకపోవచ్చు, కానీ అది విన్న వ్యక్తికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అందరూ మనకు కనిపించే అంత మంచిగా ఉండరు. అది కేవలం మనల్ని వారి దిక్కుకు మలుపుకునేందుకు వేసుకున్న రంగు మాత్రమే. కొంతమందిని ఎంత దూరం పెడితే అంత మంచిది. లేకపోతే మంచితనాన్ని కూడా చేతగానితనంలా చూస్తారు. డబ్బు హోదా చూసి నీ దరిచేరే వాళ్ళు చాలానే ఉంటారు, కానీ నీ వ్యక్తిత్వం నడవడిక నచ్చి వచ్చేవాళ్ళు చాలా తక్కువ. అలాంటి వారిని ఎప్పుడూ దూరం చేసుకోకు. తెలివైన వాడిలా కనిపించే మూర్ఖుడు ఉంటాడు, మూర్ఖుడిలా కనిపించే తెలివైన వాడు ఉంటాడు. జాగ్రత్తగా ఉండండి. మనం ఆశపడి బాధపడడం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉంటే దానిని మించిన ఆనందం మరొకటి లేదు. నీకు సహనం ఉంటే సకలము నీదే. నీకు వినయం ఉంటే విజయం నీదే. ఆకలితో ఉన్నవాడికి ఆహారమే దేవుడు, అనారోగ్యంతో ఉన్నవాడికి ఆరోగ్యమే దేవుడు, ఆపదలో ఉన్నవాడికి అందే సహాయమే దేవుడు. జీవితంలో ఎవరినైనా నమ్మండి, కానీ నిలకడలేని చేష్టలు, పొంతనలేని మాటలు మాట్లాడే వారిని మాత్రం నమ్మకండి. అన్వేషించడం మొదలుపెట్టు. ఆత్మవిశ్వాసానికి పదును పెట్టు. ఇష్టపడటం నేర్చుకో. ఈర్షపడటం మానుకో. ఉన్నతంగా ఆలోచించు. ఊహకు అందేలా ఆచరించు. ఋతువుల మాదిరిగా జీవితాన్ని అనుసరించు. ఎదగడం కోసం ఒకరితో పోల్చుకోకు. ఏకాగ్రతను అస్సలు కోల్పోకు. ఐకమత్యాన్ని సాధించడం మర్చిపోకు. ఒంటరి జీవితం నేర్పిన గుణపాఠాలు, ఓటమి నేర్పిన అనుభవాలు ఏదో ఒకరోజు నీ ఔన్నత్యానికి పునాదులు అని మరవకు. అందని ఎత్తుకు ఎదగాలంటే అహర్నిశలుగా ఇప్పటి నుంచే శ్రమించాల్సిందే. విషం కక్కే పామునైనా నమ్ము, కానీ మీ ముందు మంచిగా ఉండి వెనకాల గోతులు తీసే జిత్తులమారి నక్కలు చుట్టూనే ఉంటాయి. జాగ్రత్త. అవసరం ఉన్నప్పుడు లెక్కలు మాట్లాడి అవసరం తీరాక విలువల గురించి మాట్లాడడం నిజాయితీ అనిపించుకోదు. చెడ్డవాడు కౌగిలించుకోగానే మంచివాడు కాదు, అలాగే మంచివాడు కోప్పడగానే చెడ్డవాడు కాదు. మంచి అనేది మంచి మనసు నుండే తప్ప మంచి నటనతో రాదు. మనిషి కాదు మారాల్సింది, మనసు మారాలి. ఆలోచించే విధానం మారాలి. మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగానే కనిపిస్తాయి. చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే కనిపిస్తాయి. ఈ ముగ్గురిని మీ దగ్గరకు రానివ్వకండి. మనకు విలువ ఇవ్వని వారిని, మనల్ని చూసి ఈర్షపడే వారిని, మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని. ఎవరి తప్పులు వాళ్లకు తెలుసుకోవడానికి సమయం ఉండదు, కానీ ఎదుటివారి తప్పులు వేలెత్తి చూపడానికి మాత్రం కావలసినంత తీరిక, సమయం దొరుకుతుంది. మీరు చేసిన తప్పుని మళ్ళీ మళ్ళీ చేస్తున్నారంటే అది మీ పొరపాటు కాదు, అది మీకున్న అలవాటు. విజేతగా నిలవాలంటే ఎవరినో ఓడించడం కాదు, మిమ్మల్ని మీరు గెలవాలి. మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా మొలకెత్తుతుంది. అలాగే ఎదురు దెబ్బలకు తట్టుకొని నిలబడితేనే ఏ వ్యక్తి అయినా జీవితంలో పరిపూర్ణుడిగా ఎదుగుతాడు. 100 కుక్కలు ఒక్కటై మురిగినప్పటికీ ఒక సింహగర్జనకు సమానం కాదు. అదేవిధంగా ఎంతమంది గట్టిగా అరచి ప్రచారం చేసినప్పటికీ నింద ఎప్పటికీ నిజం కాదు. మనం విలువైన కాలాన్ని, శక్తివంతమైన మాటని తెలివిగా ఉపయోగించుకోవాలి. లేకుంటే వృధా చేసిన కాలం, నోరు జారిన మాట ఎప్పటికైనా ప్రమాదమే. నీ ఆనందానికి మార్గం నీ హృదయంలో ద్వేషం లేకుండా, నీ మనసులో చిరాకు లేకుండా చూసుకోవడమే. నలుగురి కోసం నడిచేటప్పుడు నడక మార్గం కష్టమైనప్పటికీ నడవడం మాత్రం ఆపకండి. ఎందుకంటే భవిష్యత్తులో అదే రాజమార్గం కావచ్చు. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అంతా నీ మంచికే అనుకో. అంతకు మించిన మనశ్శాంతి ఈ భూప్రపంచంలో ఎక్కడా దొరకదు.
గెలిచిన వాళ్ళు నీతులు చెప్తారు, ఓడిన వాళ్ళు అనుభవాలు చెప్తారు. గెలిచిన వాళ్ళతో నీతులు చెప్పించుకోవడం కంటే ఓడిన వాళ్ళతో అనుభవాలు చెప్పించుకోవడం మంచిది. ఇల్లు చిన్నదైనా మనసు పెద్దదిగా ఉండాలి. గుండె గుప్పెడంత అయినా ప్రేమ కొండంత ఉండాలి. ధనంలో పేదవారైనా గుణంలో శ్రీమంతుడై ఉండాలి. ఏ మనిషి అయినా సులభంగా లభించిన దాన్ని చులకనగా చూస్తాడు. అందుకే జీవితం మనిషి పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది. తెగిపోయిన బంధాలకు, చేతులారా తెంపుకున్న బంధాలకు చాలా తేడా ఉంటుంది. ఆరిపోయిన దీపానికి, ఆర్పేసిన దీపానికి ఉన్నంత తేడా. నీతి కోసం బ్రతకండి, నిజాయితీ మిమ్మల్ని బ్రతికిస్తుంది. సత్యం కోసం బ్రతకండి, ధర్మం మిమ్మల్ని బ్రతికిస్తుంది. మంచి కోసం బ్రతకండి, మానవత్వం మిమ్మల్ని బ్రతికిస్తుంది. నీవు ఒక్క నిమిషం నిర్లక్ష్యం చెయ్యడం వల్ల కోల్పోయిన అవకాశం 1 శతాబ్దము వేచి ఉన్నా దక్కకపోవచ్చు. డబ్బు ఎక్కువగా ఉన్నప్పుడు ఖర్చు చేసే గుణాన్ని తగ్గించుకో. కోపం ఎక్కువగా ఉన్నప్పుడు మాటలను అదుపు చేసుకునే గుణాన్ని అలవర్చుకో. మీరు అందరికీ నచ్చట్లేదు అంటే కారణం మీరు ఇంకా పూర్తిగా నటించడం నేర్చుకోలేదు అని అర్థం. విజ్ఞానం అంటే నీవు ఏమి మాట్లాడాలో తెలియడం. వివేకం అంటే నీవు ఎలా మాట్లాడాలో తెలియడం. మీరు మాట్లాడాల్సిన చోట మౌనంగా ఉండడం, మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడడం రెండూ తప్పు. నీవు అన్నీ సాధించాకే ఆనందం ఉంటుందని అనుకోకు. నీవు ఆనందంగా ఉంటేనే అన్నీ సాధించగలవు అని తెలుసుకో. మీరు ఒక నిజాన్ని దాచినట్లయితే ఆ నిజాన్ని నిజం చేయడానికి 100 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. అందుకే అబద్ధం చెప్పడం కన్నా నిజం దాయటమే అత్యంత ప్రమాదకరం. సమస్య మీదైనప్పుడు పరిష్కారం కూడా మీ దగ్గరే ఉంటుంది. ఎదుటివారి దగ్గర కేవలం సలహాలు మాత్రమే ఉంటాయి. ఈ సొసైటీలో బ్రతకాలి అంటే వేటాడే సింహంలా అయినా ఉండాలి, లేదా పరిగెత్తే గుర్రంలా అయినా ఉండాలి, లేదంటే తొక్కేస్తారు. అదృష్టం కావాలంటే నీవు ఎదురు చూడాలి. అవకాశం కావాలంటే నీవు సృష్టించుకోవాలి. తుమ్మ చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ తులసి చెట్టునే పూజిస్తాం. అలాగే చెడ్డవాడు ఎంత గొప్పవాడైనప్పటికీ గొప్ప మనసున్న మంచివారినే గౌరవిస్తాం. ఒకటి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు, ఇంకొకటి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు. నీకు లేని వాటి గురించి, రాని వాటి గురించి ఆలోచిస్తే మిగిలేది దుఃఖం. నీకు ఉన్న వాటి గురించి, పొందిన దాని గురించి ఆలోచిస్తే మిగిలేది సంతోషం. అవసరం ఉంటే అల్లుకుపోవడం, అవసరం తీరాక అవతలకు నెట్టడం, ఇదే నేటి మనుషుల నైజం. కొందరు పైకి మంచిగా ఉన్నట్లు కనిపిస్తారు, కానీ మనసు నిండా విషం నింపుకొని ఉంటారు. మనకుండే అలవాట్లు అనేవి ఆయుధాలు లాంటివి. మంచివి అయితే జీవితాన్ని పైకి లేపుతాయి, చెడ్డవైతే పైకి లేచిన జీవితాన్ని కూడా కింద పడేస్తాయి. మీ స్థాయిని నిర్ణయించేది మీ ప్రవర్తనే తప్ప ఎదుటివారి పొగడ్త కాదు. మీరు ధైర్యం చెయ్యకపోతే మీ దరిద్రం దూరం కాదు. మీరు సాహసం చెయ్యకపోతే మీకు సంతోషం సొంతం కాదు. టైం కలిసి రాకపోతే అవసరం లేని విషయాలకు కూడా నీవు మాట పడాల్సి వస్తుంది. ఈ రోజుల్లో మాట కన్నా మౌనం మేలు. ఒక వ్యక్తి యొక్క చిన్న బలహీనతను చూసి అతని బలాన్ని అంచనా వేయడం అంటే ఒక అలను చూసి సముద్రాన్ని అంచనా వేసినట్లే. ఏ వ్యక్తి కూడా ఎప్పుడూ పూర్తిగా ముక్కుసూటిగా ఉండరాదు. ఎందుకంటే ప్రవాహంలో ముందు కొట్టుకుపోయేవి సూటిగా ఉండే చెట్లే తప్ప వంగిపోయే దర్పాలు కాదు. ఏ వ్యక్తి అయినా తాను చేసిన చెడు పనుల కంటే ఇతరులు చెప్పే చెప్పుడు మాటలు వినడం వలన అధికంగా చెడిపోతారు. భారం అనుకునే చోట భావాలు పంచుకోకు. దూరంగా నెట్టేసే చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకు. నిజాయితీని గుర్తించని చోట నిమిషం కూడా వృధా చెయ్యకు. ఆత్మాభిమానాన్ని మించిన ధనం ఈ ప్రపంచంలో మరొకటి ఉంటుందని భ్రమపడకు. ఎదురు చూడని ఇంటికి పిలిచినా వెళ్ళకు. నీది కాని దేని మీద నిన్ను తినేసేంత ప్రేమ, అభిమానం ఏది పెంచుకోకు.
నీవు ఇష్టపడే వాళ్ళు నిన్ను మోసం చేస్తే కుమిలిపోకు, ఎందుకంటే అతిగా నమ్మి ఇష్టపడటం నీ తప్పేనని తెలుసుకో. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.